Welcome to Python Life YouTube channel. So, in Python Life YouTube channel, Java new batch అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ జావా అడ్వాన్స్డ్ టు బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా అనేటువంటిది తెలుగు టీచింగ్లో స్టార్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఆన్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యి ఉంది. ఇక్కడ ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. అంటే దట్ మీన్స్ కోర్సు డీటెయిల్స్ కావచ్చు, సిలబస్ కావచ్చు, అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ డెమో, అండ్ నెక్స్ట్ హౌ టు ఎన్రోల్, అండ్ నెక్స్ట్ ఎవ్రీ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ పేజ్. బట్ ఒక్కసారి మొత్తం మీరు ఈ పేజ్ అనేటువంటిది తరువుగా చెక్ చేసుకున్న తర్వాత కోర్సుకు ఎన్రోల్ అవ్వండి. అండ్ డెమో ని మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే కోర్స్ అనేటువంటి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం చేయండి. రైట్. సో in our previous video we discussed about what is Java, and next what are the properties of Java అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసినాం. ఇన్ దిస్ వీడియో ఇక్కడ ఏంటండి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిగ్మ్. అసలు జావా అనేటువంటిది మనం జావా డెఫినేషన్ లో ఏం చెప్పినాం? జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్తున్నాం. సో మరి ఇక్కడ వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేటువంటి దాని గురించి సింపుల్ ఇంట్రడక్షన్ అనేటువంటిది ఇస్తాను. ఓకే. సో జావా అనేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే బిఫోర్ వాట్ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్ అండ్ వై జావా ఈజ్ కమింగ్ టు ద పిక్చర్ అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం సింపుల్ ఇన్ఫర్మేషన్ తోటి డిస్కస్ చేద్దాం. రైట్. సో మరి బిఫోర్ జావా వాట్ లాంగ్వేజ్ ఈజ్ దేర్ అంటే ఇక్కడ మనకు 1980s అసలు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయండి అంటే 1960s లో ఆల్గాల్ 60 నుంచి స్టార్ట్ అయింది. ఆల్గాల్ 60, సిపిఎల్, బిసిపిఎల్ అండ్ బి అండ్ సి అనేటువంటిది 1972లో ఓకేనా డెన్నిస్ రిచ్ డెవలప్ చేసినటువంటి లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ అనేటువంటిది వెరీ పవర్ఫుల్ ఇన్ 1980s. సో దీన్ని మనం ఏం చెప్తామండి అంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని కూడా చెప్తాం మనం. ప్రొసీజరల్ లాంగ్వేజ్ సి అనేటువంటిది వన్ ఆఫ్ ది ప్రొసీజరల్ లాంగ్వేజ్. మరి ఈ సి అనేటువంటిది ఓకేనా ఎప్పుడు 1972లో డెవలప్ అయింది. మరి 1972లో డెవలప్ అయినటువంటి ఈ సి లాంగ్వేజ్ ఆ టైంలో ఎట్ దట్ టైం దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ లాంగ్వేజ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు అంటే 1980s లో ఏదైతే సి లాంగ్వేజ్ అనేటువంటిది డెవలప్ అయిందో ఆ సి లాంగ్వేజ్ అనేటువంటిది ఆ టైంలో పవర్ఫుల్ లాంగ్వేజ్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా 1980s లో దీన్ని మనం ఏం చెప్తున్నాం? స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. ఎస్, సి అనేటువంటిది స్ట్రక్చర్డ్ అండ్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా ఓకేనా చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఈ సి లో మరి సమ్ లిమిటేషన్స్ అనేటువంటి ఉన్నాయి. ఏంటి ఆ లిమిటేషన్స్ అంటే ఇక్కడ సిని యూజ్ చేసి ఓకేనా సిని యూజ్ చేసి వీ కెనాట్ గెట్ ద డిజైర్డ్ రిజల్ట్ ఫ్రీలీ. అంటే ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ జనరేట్ చేయలేకపోతున్నాం బై యూజింగ్ సి లాంగ్వేజ్. ఇక్కడ అదే చెప్తున్నాం మనం. సి అనేటువంటిది సంథింగ్ ఈజ్ పవర్ఫుల్ ఎప్పుడు 1980s లో అంటే ఆ టైంలో ఉండేటువంటి ఆ లాంగ్వేజెస్ తో కంపేర్ చేస్తే సి లాంగ్వేజ్ అనేటువంటిది ఓకేనా వెరీ పవర్ఫుల్ అండ్ ఈజీ ఓకేనా ఈజీ టు మెయింటైన్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా కాంప్లెక్సిటీ అనేటువంటి అంటే
ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేటువంటివి ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాం, ఈవెన్ స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఫెయిల్ టు షో డిజైర్డ్ రిజల్ట్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఓకేనా, ఇట్ ఈస్ ఫెయిల్డ్ టు ఓకేనా గెట్ ద బగ్ ఫ్రీ, అంటే ఎర్రర్ ఫ్రీ అనేటువంటిది లేకుండా పోయింది, అంటే సమ్ లిమిటేషన్స్ అనేటువంటివి ఉన్నాయి అని చెప్తున్నాం. అండ్ ఆల్సో నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ టు మెయింటైన్ ద కోడ్ ఏంటండి, రీయూజబుల్ ప్రోగ్రామ్స్, అంటే ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని రీయూజ్ చేసుకోలేకపోతున్నాం, ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని రీరైట్ చేస్తున్నాం. ఎప్పుడు 1980s లో డెవలప్ అయినటువంటి సి లాంగ్వేజ్ ని యూజ్ చేసి. సో అదే టైంలో మళ్ళీ ఏమైందండి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసారు. దేన్ని బేస్ చేసుకొని, ఏవైతే ప్రోగ్రామింగ్ లో ఉండేటువంటి సిలో ఉండేటువంటి లిమిటేషన్స్ ను ఓవర్కమ్ చేస్తూ, సిలో ఇప్పటిదాకా మనం ఏదైతే లిమిటేషన్స్ చెప్పుకున్నామో ఆ లిమిటేషన్స్ అనేటువంటి వాటిని ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ C++ అనేటువంటి దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసిండ్రు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దాన్ని మనం షార్ట్ ఫామ్ లో ఊప్స్ అని చెప్తాం. ఊప్స్ ఈజ్ అన్ అప్రోచ్ టు ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ విచ్ అటెంప్ట్స్ టు ఎలిమినేట్, ఇందాకనే చెప్పినాం మనం ఏమని చెప్తున్నాం, టు ఎలిమినేట్ సమ్ ఫిట్ ఫాల్స్, సమ్ లిమిటేషన్స్. ఓకేనా, ఎక్కడ ఉన్నాయి లిమిటేషన్స్ అనేటువంటివి అంటే దట్ ఈస్ ఇన్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ లో సమ్ లిమిటేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. దోస్ లిమిటేషన్స్ ఆర్ ఎలిమినేటెడ్ బై యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్తున్నాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని యూజ్ చేసి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లో ఉండేటువంటి లిమిటేషన్స్ ను ఓవర్కమ్ చేస్తున్నాం. అండ్ రిమెంబర్ దట్ పాయింట్. మరి ఇక్కడ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏమని చెప్తున్నాం అంటే C++ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఓకేనా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గా చెప్పొచ్చు. ఓకేనా, మరి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది దోస్ థింగ్స్ ఆర్ సపోర్టెడ్ ద ఫీచర్స్ ఆఫ్ ఓకేనా ఏంటి సి లాంగ్వేజ్ ఫీచర్స్ అండ్ ఆల్సో స్మాల్ టాక్ అనేటువంటిది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉన్నది 1980s ఆ టైంలో. ఓకేనా, సీ హియర్ లాంగ్వేజెస్ అంటే దోస్ లాంగ్వేజెస్ ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి ఊప్స్ లాంగ్వేజెస్ సపోర్ట్ ద ఫీచర్స్ ఇన్క్లూడింగ్, మరి ఏ వాటిని ఇన్క్లూడ్ చేస్తుంది, స్మాల్ టాక్, ఆబ్జెక్టివ్ సి అంటే సిలో ఉండేటువంటి ఫీచర్స్ అండ్ ఇక్కడ C++ అండ్ నెక్స్ట్ అడా అండ్ ఆబ్జెక్ట్ పాస్కల్, వీటి ఫీచర్స్ ను యూజ్ చేస్తూ మేజర్ గా ఇంకా వేటిని యూజ్ చేస్తున్నామండి అంటే సి అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్ C++ అండ్ సి ని యూజ్ చేస్తూ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసిరు. దాన్ని మనం ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ జావాగా కన్సిడర్ చేస్తున్నాం. జావా అనేటువంటిది నాట్ డైరెక్ట్లీ డెవలప్డ్, జావా ఈజ్ డెవలప్డ్ బై యూజింగ్ C++. మరి C++ అనేటువంటి దేని నుంచి వచ్చింది, ఇక్కడ అదే చెప్తున్నాను, C++ an extension of C language. C++ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్, అంటే సిలో ఉండేటువంటి ఫీచర్స్ ను యూజ్ చేస్తూ సమ్ అడిషనల్ ఫీచర్స్ అనేటువంటి వాటిని యాడ్ చేసిరు. సో దాన్ని మనం ఏం చెప్తున్నాం, C++ అనేటువంటి లాంగ్వేజ్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో మరి దిస్ C++, ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి C++ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. Yes, C++ is an object-oriented programming and also some extension of C++, that is called Java. Java అనేటువంటి దాన్ని గా డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ద లేటెస్ట్ వన్ ఓకేనా, ద లేటెస్ట్ వన్
యాడెడ్ టు దిస్ లిస్ట్ ఈజ్ అంటే ఏ లిస్ట్ లో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లిస్ట్ లో లేటెస్ట్ గా యాడ్ అయినటువంటి లాంగ్వేజ్ ఏదంటే ఏం చెప్తున్నామండి అంటే జావా అనేటువంటి చెప్తున్నాం. అయితే ఇప్పుడు పైథాన్ అండ్ సంథింగ్ లాంగ్వేజెస్ అనేటువంటివి కూడా యాడ్ అయినాయి. బట్ ఇక్కడ మన జావా అనేటువంటిది మన కోర్ కాన్సెప్ట్ కాబట్టి మనం జావా గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. ద లేటెస్ట్ వన్ యాడెడ్ ఇన్ దిస్ లిస్ట్ ఏ లిస్ట్ లో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లిస్ట్ లో ఓకేనా న్యూ కాన్సెప్ట్ అనేటువంటిది యాడ్ అయింది. ఆ కాన్సెప్ట్ ని మనం ఇక్కడ జావాగా తీసుకుంటున్నాం. జావా ఈజ్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్తున్నాం. ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనకి ఇప్పుడు దీని నుంచి నీకు ఏం తెలుస్తుంది? బిఫోర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, బిఫోర్ జావా అండ్ సమ్ లాంగ్వేజెస్ ఆర్ దేర్. దోస్ లాంగ్వేజెస్ మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ సి అండ్ సి ప్లస్ ప్లస్. సి అండ్ సి ప్లస్ ప్లస్ అనేటువంటిది మోస్ట్ ఓకేనా పాపులర్ లాంగ్వేజెస్ బిఫోర్ జావా. అండ్ వన్స్ జావా అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ సి అండ్ సి ప్లస్ ప్లస్ యూసేజ్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఓకేనా రెడ్యూస్ అయిపోయింది అని చెప్తున్నాం, తగ్గిపోయింది. ఎందుకండి అంటే దిస్ జావా కెన్ సపోర్ట్ ద ఫీచర్స్ ఆఫ్ సి సి ప్లస్ ప్లస్. మరి అన్నప్పుడు నీవు ఓన్లీ సి వై నాట్? వై వి ఆర్ యూజింగ్ only C? Why we are using only C++? Here combination is there, C and C++ combination, and also some additional features. ఓకే కాబట్టి జావా అనేటువంటిది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. జావా అనేటువంటిది వన్ ఆఫ్ ది మోస్ట్ ఓకేనా అడ్వాన్స్డ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో హియర్ వై ద జావా ఈజ్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా ఇక్కడ దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేటువంటి దాన్ని ఇంకా నేను కంటిన్యూ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ డిస్కస్ చేస్తున్నా అండ్ వాటితో పాటు ఓకే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ గురించి కంటిన్యూ అవుతూనే ఉంటది. ఓకేనా వై జావా ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్? వై జావా ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్? Why Java is important in real time means here Java can support the features. ఓకేనా మేజర్ ఫీచర్స్ అనేటువంటి దాన్ని సపోర్ట్ చేస్తుంది. జావా అనేటువంటిది క్వీన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పొచ్చు. జావా ఈజ్ ఏ క్వీన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇట్ హోల్డ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ ఓకేనా లాంగ్వేజ్. అండ్ nowadays software developers are using Java is a major and most preferable ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా కన్సిడర్ చేస్తున్నారు. డ్యూ టు by using Java we can develop these applications. Java can support these kind of applications. Those are desktop GUI applications, mobile applications, artificial intelligence, web applications, and big data technology, and gaming applications, and business applications, and embedded systems, and cloud applications, and also scientific applications. And by using Java, we can perform these, and we can develop all these kind of applications by using Java. That is the reason the Java is important in real time. Okay. And here, what is a desktop GUI application? And that means by using this one, we can develop the GUI, graphical user interface. అంటే ఏం చేస్తున్నాం? ఒక యూజర్ కు ఈజీ వేలో అప్లికేషన్ అనేటువంటిది యాక్సెస్ చేసుకోవడం కోసం అంటే గ్రాఫికల్ గా ఒక ఐకాన్ బేస్డ్ గా ఒక ఇమేజ్ బేస్డ్ గా మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ
అప్లికేషన్స్ అనేటువంటి వాటిని డెవలప్ చేస్తున్నాం. అంటే మరి జియుఐ కంటే బిఫోర్ ఏమున్నది? కమాండ్ ప్రాంప్ట్. అంటే దట్ మీన్స్ ఏం చేస్తున్నాం? ఓకే. వాట్ ఎవర్ ద అప్లికేషన్ ఈస్ దేర్, దట్ అప్లికేషన్ ఈజ్ డెవలప్డ్ బై యూ, అంటే రన్ బై యూజింగ్ ఓకే ఓన్లీ కమాండ్స్ అనేటువంటి వాటిని మాత్రమే యూజ్ చేస్తూ కమాండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి ఓకేనా మనం సిస్టమ్ అనేటువంటిది యాక్సెస్ చేసుకోవాలి. మరి ఒక ఆపరేషన్ చేయడం కోసం ఇక్కడ వి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ కమాండ్స్. దోస్ కమాండ్స్ ఆర్ నాట్ ఈజీ టు రిమెంబర్. మనం వాటన్నిటిని గుర్తుపెట్టుకోలేం. కాబట్టి అక్కడ జియుఐ ఇది కమాండ్ ప్రాంప్ట్ అనేటువంటిది కాకుండా యూజర్స్ కు ఈజీ వేలో ఏదైనా సిస్టమ్ అనేటువంటిది ఓకేనా ఏదైనా డెవలప్ చేయాలి. ఎట్లా? సమ్ ఐకాన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ, సమ్ ఇమేజెస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఇక్కడ అప్లికేషన్స్ ను డెవలప్ చేస్తున్నారు. దాన్ని మనం ఏమని చెప్తున్నాం? ఓకేనా జియుఐ అప్లికేషన్స్. మరి దీనికి మనం ఏం యూజ్ చేస్తాం అంటే యాప్లెట్ అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం ఇన్ ఫర్దర్. అది ఏంది యాప్లెట్ ఏంది, ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటి దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్స్. ఇంకా మనం చూస్తూనే ఉన్నాం డే టు డే మొబైల్ యూసేజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అనేటువంటివి డెవలప్ అవుతూనే ఉన్నాయి. ఫీచర్స్ అనేటువంటివి అప్డేట్ అవుతూనే ఉన్నాయి. మరి దోస్ ఆర్ అప్డేటెడ్ బై యూజింగ్ జావా అప్లికేషన్స్ ఓన్లీ. ఓకేనా అండ్ మనం ఇప్పుడు మొబైల్లో డిఫరెంట్ అప్లికేషన్స్ అనేటువంటివి చూస్తూనే ఉన్నాం. ఓకేనా దోస్ ఆర్ లైక్ ట్విట్టర్ కానీ, ట్విట్టర్ ఇప్పుడు కన్వర్టెడ్ యాజ్ ఎక్స్, అండ్ నెట్ఫ్లిక్స్ కానీ, అండ్ స్పాటిఫై కానీ, దీస్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ డెవలప్డ్ బై యూజింగ్ జావా అప్లికేషన్స్ ఓన్లీ. ఎందుకు జావాని యూజ్ చేస్తున్నాం అంటే దోస్ థింగ్స్ అంటే మొబైల్లో డేటా అనేటువంటిది సెన్సిటివ్ డేటా అనేటువంటిది ఉంటుంది. దట్ సెన్సిటివ్ డేటా ఈజ్ సెక్యూర్డ్ బై ఓకేనా సెక్యూర్డ్ హై సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది జావా అప్లికేషన్స్ అనేటువంటివి. రైట్. సో దిస్ ఈస్ ద రీజన్ వీఆర్ యూజింగ్ జావా ఇన్ రియల్ టైమ్. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. ఇంకా నవడేస్ ఎవ్రీథింగ్ ఏఐ ఓన్లీ, ఏఐ ఓన్లీ. ఓకేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దట్ మీన్స్ the device can be responding to like a human being, అంటే లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇక ఎవ్రీథింగ్ డిబగ్గింగ్ ఈజ్ ఈజీ. ఓకేనా కోడ్ మెయింటెనెన్స్ ఈజ్ ఈజీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మనం జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఓకేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వెబ్ అప్లికేషన్స్. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏం చేస్తుంటామండి అంటే ఇంటర్నెట్ అనేటువంటిది ఇంటర్నెట్ లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అండ్ దోస్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ డెవలప్డ్ బై యూజింగ్ జావా. వెబ్ అప్లికేషన్స్, వెబ్ పేజెస్, వెబ్ టెక్నాలజీస్, రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఆర్ డెవలప్డ్ బై యూజింగ్ జావా. అండ్ ఆల్సో బిగ్ డేటా. అంటే బిగ్ డేటా అనేటువంటిది ఏంటండి? డేటాబేస్, డేటా స్టోరేజ్ టెక్నాలజీ, దట్ ఈస్ ఆల్సో డెవలప్డ్ బై యూజింగ్ జావా అని చెప్తున్నాం. అండ్ గేమింగ్ అప్లికేషన్స్. ఓకేనా నెంబర్ ఆఫ్ గేమ్స్ అనేటువంటివి డే టు డే. ఓకే సో ఇక్కడ మనకు ఎవ్రీడే ఒక న్యూ గేమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఎవ్రీడే ఒక న్యూ గేమ్. ఓకేనా లైక్ జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ గేమ్స్ అనేటువంటి వాటిని డెవలప్ చేస్తున్నాం. దోస్ గేమ్స్ అనేటువంటివి ఇట్ మే బి బిల్డింగ్ లైక్ 2 డైమెన్షనల్ అండ్ ఆల్సో 3 డైమెన్షనల్ ఆండ్రాయిడ్ గేమ్స్ అని కూడా చెప్తున్నాం వాటిని. ఆండ్రాయిడ్ గేమ్స్ అంటే లైక్ మనం ఏంటండి అంటే ఆ గేమ్ లో మనం లైవ్ లో ఇంటరాక్ట్ అవుతున్న ఫీలింగ్ అనేటువంటిది మనకు అక్కడ కన్సిడర్ అవుతుంది. సో దోస్ థింగ్స్ ఆర్ డెవలప్డ్ బై యూజింగ్ జావా.
and also some business applications. That means it may be retail కావచ్చు, ఓకేనా, ఇట్ మే బి ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకేనా. దోస్ థింగ్స్ ఆర్ ఆల్సో డెవలప్డ్ బై యూజింగ్ ఏమని చెప్తున్నాం, జావా అని చెప్తున్నాం. బిజినెస్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ లో కూడా జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ డెవలప్మెంట్, క్లౌడ్ అప్లికేషన్స్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్. ఇక్కడ కూడా మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే జావా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద రీజన్ వీఆర్ యూజింగ్ జావా ఇన్ రియల్ టైమ్. నాట్ ఓన్లీ దీస్ థింగ్స్, దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ థింగ్స్. అండ్ ఆల్సో ఇంకా సమ్ సపోర్టెడ్ కాన్సెప్ట్స్ లో మాడ్యూల్ డెవలప్మెంట్ లో కూడా మనం జావా అనేటువంటి దాన్ని ఓకేనా హ్యూజ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకేనా, రిమెంబర్ దట్. మరి ఏంటి అసలు దీంట్లో ఉన్నటువంటి ఎందుకు దట్ మచ్ ఆఫ్ స్పెషాలిటీ, వై వీఆర్ యూజింగ్ జావా దిస్ మచ్ అనేటువంటి దానికి రీజన్ ఏమని చెప్తున్నాం, జావా ఈజ్ ఎ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. జావా ఈజ్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్తున్నాం. ఓకేనా, ఆబ్జెక్ట్ మీన్స్ వాట్ అండి, ఆబ్జెక్ట్ అనేటువంటిది ఎట్లా డిఫైన్ చేస్తున్నామండి అంటే ఇది ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఓకేనా. సో ఇక్కడ ప్రోగ్రామ్ అనేటువంటిది డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్, స్మాల్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్. ఆ పర్టికులర్ ఎంటిటీని హ్యాండిల్ చేయాలి అంటే ఓకేనా మనకి ఏం కావాలండి అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది రిక్వైర్డ్. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని చెప్తాం. మరి క్లాస్ అనేటువంటిది ఏంటి అంటే క్లాస్ కంటైన్స్ మెథడ్స్, డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్, లైక్ ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ థింగ్స్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది ఓకే డీకంపోజ్డ్ ఇంటూ small entities. Those small entities are handled by using object అని చెప్తున్నాం. See here how the object is defined here, right? OOPS allows us to decompose a problem into number of entities. Okay, decomposed, divided into number of entities called objects, and then build data and functions. అంటే ఈ ఎంటిటీలో ఏముంటుంది, డేటా అనేటువంటిది ఉంటుంది అండ్ ఫంక్షన్స్ అనేటువంటి ఉంటాయి. మరి వీటిని హ్యాండిల్ చేయడం కోసం ఓకేనా ఈ మెథడ్స్ ను, ఈ డేటాను ఓకేనా కంబైన్ చేయడం కోసం వి రిక్వైర్డ్ అన్ ఆబ్జెక్ట్. అంటే నార్మల్ గా ప్రోగ్రామింగ్ లో ఏమైతుందండి అంటే నార్మల్ ప్రోగ్రామింగ్ data can be move around the program freely in normal approach. అంటే డేటా అనేటువంటిది వితౌట్ రిస్ట్రిక్షన్ లేకుండా, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఏమైతుందండి అంటే డేటా అనేటువంటిది వన్ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్ కావచ్చు, వన్ మెథడ్ టు అనదర్ మెథడ్ అనేటువంటిది డేటా అనేటువంటిది ఓకే ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. మరి దాని నుంచి మనకి ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే డేటాకు సెక్యూరిటీ అనేటువంటిది ఉండదు. ఏం సెక్యూరిటీ అంటే అన్ఎక్స్పెక్టెడ్ మాడిఫికేషన్స్ అనేటువంటివి ఈజీగా జరుగుతాయి. డేటా అనేటువంటిది ఎప్పుడైతే వన్ మెథడ్ నుంచి అనదర్ మెథడ్ ఆర్ లేదంటే వన్ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్ ఓకే సో ఫ్రీగా మూవ్ అవుతుంది అండి అంటే అక్కడ ఏం జరుగుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ మాడిఫికేషన్స్ అనేటువంటివి జరుగుతాయి. సో టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దట్ అన్ఎక్స్పెక్టెడ్ మాడిఫికేషన్స్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే
ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఈజ్ టు ఎలిమినేట్ ద ఓకేనా టు ఎలిమినేట్ ద డేటా ఫ్లో అనేటువంటి దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం, రైట్. సో ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ objective oriented approach is to eliminate some of the flaws encountered in the procedural approach. ప్రొసీజరల్ అప్రోచ్ లో ఏం జరుగుతుందండి అంటే డేటా అనేటువంటిది ఈజీగా ఫ్లో అవుతుంది. దీని నుంచి నీకు ఏమైతుందండి అంటే మాడిఫికేషన్స్ అనేటువంటివి జరుగుతాయి, ఈజీ మాడిఫికేషన్స్ అనేటువంటివి జరుగుతాయి. ఆ ఈజీగా మాడిఫై అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మెథడ్ ను నేను ఒక ఫంక్షన్ లో యూజ్ చేస్తున్నా, మరి ఆ సేమ్ మెథడ్ అనేటువంటిది మేబీ యూజ్డ్ మోర్ దెన్ వన్ ఫంక్షన్స్. ఏదో ఒక ఫంక్షన్ లో మాడిఫై అయితే దట్ మాడిఫికేషన్ ఈజ్ డన్ ఇన్ ఎంటైర్ ఓకేనా ఫంక్షన్స్ అన్నిట్లో ఆ మాడిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మాడిఫికేషన్ ను ఓకేనా అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి డేటా అనేటువంటి దాన్ని స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని అండ్ ఈచ్ పార్ట్ ఈజ్ హ్యాండిల్డ్ బై ఆబ్జెక్ట్ అని చెప్తున్నాం. వాటిని కంబైన్ చేస్తూ మళ్ళా ఇక్కడ డేటా అనేటువంటి దాన్ని ఏమని చెప్తున్నాం, డేటా అండ్ మెథడ్స్ గా యూజ్ చేస్తూ వీటిని కంబైన్ చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సే ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ యువర్ డేటా ఈజ్ లైక్ దిస్, అంటే నీ మొత్తం నీ ఫంక్షన్ నీ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇట్లా ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటండి యువర్ క్లాస్ ఆర్ లేదంటే యువర్ ప్రోగ్రామ్ అండ్ ప్రోగ్రామ్ లో ఏముంటుంది అంటే ప్రోగ్రామ్ లో ఓకేనా డేటా ఉంటుంది అండ్ ప్రోగ్రామ్ లో సమ్ మెథడ్స్ అనేటువంటి ఉంటాయి. సో దీస్ ఆర్ ద మెథడ్స్, అజ్యూమ్ దట్ దీస్ ఆర్ ద మెథడ్స్ అండ్ ఈ మెథడ్స్ ను వీటన్నిటిని కంబైన్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ యువర్ డేటా, అంటే నీ ప్రోగ్రామ్ లో ఏముంటుంది, డేటా అనేటువంటిది ఉంటుంది అండ్ ఇక్కడ మెథడ్స్ ఆర్ లేదంటే వీటినే ఇంకా మనం ఫంక్షన్స్ అని కూడా చెప్తాం, కాకపోతే ఇక్కడ మాత్రం మెథడ్స్ అని చెప్పుకోవాలి. మెథడ్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో మెథడ్. ఇక్కడ ఇవన్నీ మెథడ్స్, రైట్. మెథడ్ చూడు, ఇది దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ లైక్ దిస్. ఇక్కడ మెథడ్ అంటే స్మాల్ పార్ట్స్ గా మనం ఏం చేసినాం, ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని డివైడ్ చేసి అండ్ ఈ మెథడ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావాలంటే వాట్ యూ రిక్వైర్ డేటా అనేటువంటిది రిక్వైర్డ్. దిస్ డేటా ఈజ్ utilized by this method and this data is utilized by this method, this data is utilized by this method and this data is utilized by this method. సో మరి వీటన్నిటిని ఇట్లా యూటిలైజ్ చేసుకోవడం కోసం వీటిని కంబైన్ చేయడం కోసం మనకి ఏం అవసరం అండి అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది రిక్వైర్డ్ అని చెప్తున్నాం. ఆబ్జెక్ట్ ఈజ్ రిక్వైర్డ్. మరి ఆబ్జెక్ట్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం, ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డేటా ప్లస్ మెథడ్. ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. అంటే నీ ఎంటైర్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏముంటుంది, మెథడ్స్ డేటాగా డివైడ్ అయి ఉంటుంది. ఈ మెథడ్స్ అండ్ డేటాను ఇంటిగ్రేట్ చేయడం కోసం, కంబైన్ చేయడం కోసం మనం ఏమి యూజ్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఈ సిస్టమ్ అనేటువంటిది లేకపోతే చూడండి,
ఈ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటిది లేకపోతే ఈ డేటా, దిస్ డేటా ఈజ్ యూటిలైజ్డ్ బై దిస్ మెథడ్, అజ్యూమ్ దట్ దిస్ మెథడ్. మరి ఎప్పుడైతే ఈ మెథడ్ లో అక్కడ యూజ్ చేస్తున్నామో ఈ డేటా అనేటువంటిది, మరి ఈ డేటా అనేటువంటి చూడండి, దిస్ ఈస్ ద డేటా, దిస్ డేటా ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ మెథడ్, ఇన్ దిస్ మెథడ్, ఇన్ దిస్ మెథడ్ అండ్ ఇన్ దిస్ మెథడ్. If this centralized data is modified, this will affect in this method, this will affect in this method, all these methods, వీటన్నిటిలో ఆ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటది. సో ఇక్కడ ఈ మాడిఫికేషన్ ను, ఈ మాడిఫికేషన్ ను, ఈ చేంజెస్ ను ఎలిమినేట్ చేయడం కోసమే మనం దేన్ని యూజ్ చేస్తున్నామండి అంటే ఆబ్జెక్ట్ అనేటువంటి సిస్టమ్ ని యూజ్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ నుంచి ఏమైతుందండి అంటే మీకు ఏదైతే మాడిఫికేషన్ కావాలనుకుంటున్నామో మాడిఫై అయినటువంటి దాన్ని మాత్రమే ఈ ఆబ్జెక్ట్ హోల్డ్ చేసి పెట్టుకుంటది. ఆ హోల్డ్ చేసి పెట్టినటువంటి దాంతో మాత్రమే ఆ పర్టికులర్ మెథడ్ ను మాత్రమే చెక్ చేసుకుంటాం, ఆ పర్టికులర్ మెథడ్ ను మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం, నాట్ ఆల్ మెథడ్స్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేటువంటిది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే, సో జావా ఈజ్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ because of everything in Java, everything depends on objects only. Everything handled by objects only, right? So this is the way of defining object oriented in Java, right? In our next video we'll discuss about what are the tokens in Java tokens అనేటువంటి కాన్సెప్ట్ ను డిస్కస్ చేద్దాం. ఓకే, సో we are starting Java in next month. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఒకసారి ఈ వెబ్సైట్ అనేటువంటి దాన్ని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఓకే బ్యాచ్ అనేటువంటిది ఎన్రోల్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. అండ్ maximum share with your friends also. Thank you, Varana.